వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. పలువురిని హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. మృతుల్లో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులను హేమలత, బాలమణి, మల్లేష్, సందీప్గా గుర్తించామన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం చందనవల్లి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సుకు సంబంధించి చాలా మంది క్షతగాత్రులైనట్టు, అలాగే 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని 4 అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి దవాఖానకు తరలించారు. అయితే ప్రథమ చికిత్స అనంతరము వారిని మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పలువురిని హైదరాబాద్ ఉస్మానియా దవాఖాన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. మృతుల్లో 2 మహిళలు 2 పురుషులు ఉన్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. మృతులలో హేమలత, బాలమణి, మల్లేష్, సందీప్ గా గుర్తించామని పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చందనవల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పలువురికి కాళ్ళు, చేతులు విరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.